కేరళలో 140 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు దాటింది కాంగ్రెస్ కూటమి. 100 చోట్ల యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 39 స్థానాల్లో, ఎన్డీఏ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అయితే టీవీకే 110 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 63 స్థానాలు ముందంజలో ఉన్నాయి. ఒక స్థానంలో ఇతరుల ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అయితే టీవీకే 110 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 63 స్థానాలు ముందంజలో ఉన్నాయి. ఒక స్థానంలో ఇతరులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధిస్తున్న ఈ అనూహ్య ఆధిక్యానికి ప్రధాన కారణాలేంటి? ఇవి సాంప్రదాయ ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందా? వాస్తవంగా తమిళనాడు రాజకీయాలు ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఆనవాయితీ పార్టీలు ఒక పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే మరో పార్టీ అధికారం ఇవ్వడం కూడా తమిళ ప్రజలు ఫస్ట్ నుంచి కూడా అట్లా చేస్తూ వస్తుంటారు. సో ఈ మధ్య ఇప్పుడు చూస్తే అనూహ్యంగా తమిళనాడులో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుందని చెప్పవచ్చు. టీవీకే పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీతోటి ముందుకెళ్తుంది. దాదాపుగా 110 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. సో విజయ్ కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తిరుచి వెస్ట్, పెరంబూర్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన మెజారిటీ ఉంది. సో దాదాపుగా తమిళ ప్రజలందరూ కూడా టీవీకే విజిల్ గుర్తుకి ఓటేశారు. సో ఇక ముఖ్యమంత్రిగా విజయ్ ఉండబోతున్నారు. సో అయితే మ్యాజిక్ ఫిగర్కి కొంత ఆయన దగ్గరగా ఉండడంతో సో ఇక మ్యాజిక్ ఫిగర్ చెరువులో లేకపోవడంతో సో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం 2 స్థానాలు, సిపిఐకి 2 స్థానాలు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. సో విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అనేక సందర్భాల్లో 100% ఆయన మాకు చెప్పేవారు. సో ఎక్కడ కూడా ఆ విధంగా ఆయన ముందుకెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా కాన్ఫిడెంట్తో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో తమిళ ప్రజలు కూడా టీవీకే పార్టీకి జై కొట్టారని చెప్పేసి కూడా అన్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చక్రి, సో అక్కడ టీవీకే అంటే మన ప్రశాంత్ కిషోర్ సో చాలా కీ రోల్ పోషించారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఆయన పార్టీలకు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా అనుసరిస్తూ ఉంటాడు. సో వాళ్ళకి ఎలా ప్రచారం నిర్వహించాలి ఏంటి అనేది కూడా చాలా వ్యూహకర్తగా పనిచేస్తారు పార్టీలకి. గతంలో డిఎంకేకి కూడా ఆయన పనిచేశారు ప్రశాంత్ కిషోర్. సో ఇక ఆయన డిఎంకేని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు టీవీకేకి పనిచేశారు. సో టీవీకే అధికారంలో తీసుకొచ్చేందుకు చాలా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. సో అందుకు టీవీకే కూడా ప్రజా ఆదరణ ఎక్కువగా, అంటే ముఖ్యంగా యువత అదేవిధంగా మహిళలు ఓటు బ్యాంకు ఎక్కువగా టీవీకేకే అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఎక్కువ స్థానాల్లో స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా టీవీకే ఉంది. సో ఊహించిన విధంగా డిఎంకే 66 స్థానాలకి పడిపోయింది. ఇక ఏఐడిఎంకే 60 స్థానాలకి పడిపోయింది. సో మరి కాసేపట్లో
ఫలితాలకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ కూడా మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేరళలో చూద్దాం చక్రి. కేరళలో చూస్తే మాత్రం 100కు పైగా స్థానాల్లో యూడిఎఫ్ అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ దాటారు. సో అక్కడ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తామో ఇక్కడ కూడా ఇందిరా గ్యారెంటీలు అమలు చేస్తాం, 5 గ్యారెంటీల పేరుతోటి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అధికారంలోకి వస్తే కల్పిస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఓటేశారు. సో స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తూ ఉంది. సో ఇక ఎల్డీఎఫ్ 2 సార్లు అంటే 2016, 2021లో అంటే యాక్చువల్గా కేరళలో కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. తమిళనాడులో ఏ విధమైనటువంటి ఆనవాయితీ ఉంటుందో కేరళ రాష్ట్రంలో కూడా అదే ఆనవాయితీ ఉంటుంది. అంటే ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. సో ఎప్పటికప్పుడు ఆనవాయితీగా అక్కడ అధికార మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 2016, 2021లో ఎల్డీఎఫ్కి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు ఎల్డీఎఫ్ దాదాపుగా 35 స్థానాలకే సరిపెట్టుకుంది. అంటే దాదాపు 50 నుంచి 55 స్థానాలు, 50 నుంచి 60 స్థానాల వరకు కూడా గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినప్పటికీ కూడా 35 నుంచి 36 అంటే 36 స్థానాలకే పెట్టుకుంది. సో ఇక కేరళ రాష్ట్రంలో చూస్తే మాత్రం యూడీఎఫ్ చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఆసక్తి. ఒకవైపు కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వారి అనుచర వర్గం మొత్తం కూడా ప్రచారం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన అనుచర వర్గం ప్రచారం చేసుకుంటుంది. అదేవిధంగా రమేష్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, సీనియర్ నేత, ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది. సో అది ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరనేది కూడా మనకి రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అస్సాం చూస్తే అస్సాం మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుంది, మరోసారి యాట్రిక్ విజయం నమోదు చేస్తుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్పాయి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తే 100కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి మరి 100కు పైగా స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం అయితే ఉంది. మరోసారి హిమంత్ బిశ్వ శర్మ ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ 23 స్థానాలకు సరిపెట్టుకుంది. దాదాపుగా 50 నుంచి 55 స్థానాల వరకు కూడా గెలుస్తుంది అని చెప్పేసి కూడా సర్వేలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా అస్సాం వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, అక్కడ అమలు చేస్తున్నటువంటి హామీలు అస్సాంలో కూడా అమలు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా అక్కడ అస్సాం ప్రజలు బీజేపీకే దాదాపుగా పట్టం కట్టారు. సో మూడోసారి బీజేపీకి అధికారం ఇచ్చారు. 100కు పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నారు. సో అదేవిధంగా ఒకసారి పుదుచ్చేరి చూసుకుందాం చక్రి. పుదుచ్చేరి చూస్తే కూడా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరుస్తుంది. దాదాపు 20కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు సరిపెట్టుకుంది. అదేవిధంగా ఇక వెస్ట్ బెంగాల్ చూద్దాం. అందరి చూపు కూడా వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాగానే వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో మొదలు బీజేపీ హవా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా బీజేపీ లీడ్ కనబరుస్తూ వచ్చింది. సో ప్రస్తుతం బీజేపీకి 192 స్థానాలకు పైగా అభ్యర్థులు సో లీడ్లో ఉన్నారు. సో ఇప్పటికే సువేంద్ర అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా పనిచేశారు. సో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటే ఒక నినాదంతో వెళ్ళింది. సో మార్పు తథ్యం, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాకపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ వైఖరి వల్ల బంగ్లా ప్రజలందరూ కూడా విసిగి చెందిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మార్పు చాలా కనిపించింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ సో 9 రౌండ్లు ముగిశాయి. ఆమె 36,000 ఓట్లకు పైగా మెజారిటీతో లీడ్ కనబరుస్తుంది. మరొక రౌండ్ పూర్తయితే దాదాపుగా అక్కడ పూర్తయినట్టే ఇక మమతా బెనర్జీ గెలవబోతుంది. ఆమె మంత్రివర్గం దాదాపుగా అందరూ కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ
అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి అంటే ఒకవైపు సర్వేలు చెప్పాయి. సో ఓరావోరీ పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సో స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా బీజేపీ వెళ్ళింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ లీడ్ కనబరుస్తుంది. మరి కాసేపట్లో మనకి దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో సాయంత్రం 6:30 ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రజలను ఉద్దేశించి, బంగ్లా ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా అస్సాం ప్రజలను ఉద్దేశించి, పుదుచ్చేరి ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఇక వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. 293 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇక సిపిఎం పార్టీ కూడా ఒకే ఒక్క స్థానం, దాదాపుగా 294 స్థానాల్లో పోటీ చేసినటువంటి సిపిఎం పార్టీ సో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. సో ఇక బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఉంది. ఇక ఒకసారి తమిళనాడు చూద్దాం. తమిళనాడులో ఇక విజయ్ ఎవరు కూడా ఊహించలేదు. చాలా సామాన్యులకు కూడా ఆయన టికెట్లు ఇచ్చారు. అదే అక్కడ విరుంబక్కల్లో విజయ్ డ్రైవర్గా ఉన్నటువంటి కొడుకు లీడ్ కనబరుస్తున్నాడు. దాదాపుగా 8,000 ఓట్లకు పైగా ఆయన లీడ్ కనబరుస్తున్నారు. చాలా సామాన్య వ్యక్తులకు కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునే దిశగా తమిళ ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకున్నారు. సో దానిలో భాగంగా టీవీకేకి ఎక్కువగా అంటే మనం ఒకసారి పరిశీలిస్తే చక్రి దాదాపుగా 100కు పైగా స్థానాల్లో టీవీకే 3,000 ఓట్లకు పైగా లీడ్ కనబరుస్తుంది. తక్కువ మెజార్టీ అంటే డిఎంకేకి అదేవిధంగా టీవీకే పార్టీకి మధ్య ఒకసారి తేడా చూస్తే 3,000 ఓట్లునే కనిపిస్తూ ఉంది దాదాపుగా 100కు పైగా స్థానాల్లో. సో వరావరి అని ఉంటుందని నేను చెప్పినప్పటికీ కూడా అత్యధికంగా టీవీకేకి తమిళ ప్రజలు ఎక్కువగా ఓటేశారు. సో ఇక తమిళంలో ముఖ్యమంత్రిగా విజయ్ సో ఆయన ఇక ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఏంటి అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది. సో కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేడు కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయన మీడియాకు కూడా ఇదే చెప్పారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. అదేవిధంగా సిపిఐ 2 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. సిపిఐ కూడా తమిళనాడులో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో సిపిఐ కూడా మాతో కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక అధికారం చేపడతామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఓటమి పైన మరి ఇక స్టాలిన్ మాట్లాడాల్సి ఉంది. సో ఆయన మరి ఏం మాట్లాడతారనేది కూడా తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే విజయ్ కనబరిచినటువంటి లీడ్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయనకి అభినందనలు కూడా చెప్పారు. సో ఇక ఆయన ఈరోజు ఉదయం తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి త్రిష అక్కడ దర్శనం పూర్తి కాగానే నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళారు. సో విజయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత త్రిష విజయ్కు అభినందనలు కూడా చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి అభిమానులందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే టీవీకే పార్టీ కార్యాలయం దగ్గర 2 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడే టీవీకే కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు తినిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇంత అనూహ్యమైనటువంటి పరిణామం ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదని చెప్పేసి కూడా తమిళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడు విజయ్ ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. తమిళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ సో తన ముఖ్యమంత్రిగా